హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం నుంచి మనసానపల్లి టువర్డ్స్ బెంగళూరు హైవే వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్డుకి ఆనుకొని మనకి ఒక డిటీసీపీ లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో మనకి రోడ్డు నుంచి మనకి మహేశ్వరం నుంచి చూసుకుంటే మనకి ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా మనకి ఎలక్ట్రానిక్ సిటీ అండి. ఇది మొత్తం కూడా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఇదంతా కూడా. సో మనకి ఇక్కడ నుంచి కోతవేడు దూరంలోనే ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే వస్తాయండి. గవర్నమెంట్వి, స్టేట్ గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఆనుకొని బిహైండే మనకు $1 మిలియన్ అని చెప్పేసి మనకు ఒక డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ ఉందండి. సో ఈ డిటీసీపీ అప్రూవల్ ఏదైతే నేను మీకు జూమ్ చేస్తున్నాను ఇదే అండి లేఅవుట్ ఇది. సో ఈ లేఅవుట్ ఈ బౌండరీ వచ్చేసి మనకి లేఅవుట్ బౌండరీ అండి. ఇందులో మనకి ఇవన్నీ కూడా రోడ్స్ అండి. ఇదంతా కూడా మనకి రోడ్ పాయింటే. సో మనకి ఈ మధ్యలో కూడా ఇవన్నీ కూడా రోడ్సే అండి. మనకి ఈ పాయింట్ అయితే మనకు పార్క్ ఏరియా కింద ఇచ్చారు. మీకు పార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మీకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనపడుతుందండి. సో ఇదంతా కూడా పార్క్ ఏరియా కింద వదిలిపెట్టారండి. సో మనకి ఇందులో 40 అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు కంప్లీట్గా. సో ఈ ప్రాజెక్ట్ని మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద అయితే డెవలప్మెంట్ చేశారండి. ఉన్న టోటల్ మనకు వచ్చేసి 12 ఎకర్స్ లేఅవుట్ అండి ఇది. సో ఈ 12 ఎకర్స్ లేఅవుట్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద అయితే 2006లో దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే మనకి ఇదంతా కూడా చలపతి ప్యారడైజ్ లేఅవుట్ అండి. చలపతి ప్యారడైజ్ లేఅవుట్. సో మనకి ఇంకొంచెం యువతలకు వస్తే మనకు ఇదంతా కూడా మనకి చలపతి గార్డెన్ అండి. ఇదంతా కూడా మనకి చలపతి గార్డెన్ లేఅవుట్. ఇది వచ్చేసి చలపతి ప్యారడైజ్. సో మన దగ్గర ఈ లేఅవుట్స్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ. సో మన దగ్గర ప్రజెంట్ నేను మీకు ప్రమోట్ చేసేది వచ్చేసి ఈ ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే ఉందో ఈ డిటీసీపీ లేఅవుట్లో మన దగ్గర కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో వీళ్ళు ఆ టైంలో సేల్ చేసినటువంటి జనరల్గా సేల్ చేసినట్టు ఈ లేఅవుట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం 267 నుంచి ఉన్నాయండి. సో మనకి 267 నుంచి 267, 300, 400, 500 స్క్వేర్ యార్డ్స్ ఇందులో అయితే సేల్స్ నడిచాయి. బట్ మన దగ్గర ఏంటంటే రైట్ నౌ 400 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి $1 మిలియన్ అండి ప్రాజెక్ట్ పేరు. సో మనకి 2006లో అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. డిటీసీపీ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అంటే రైట్ నౌ దీని కండిషన్ ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు అండి. సో చుట్టుపక్కల నేను ఒకటే చెప్తున్నాను, చుట్టుపక్కల కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ బాడీస్ అయితే ఎక్కడ కూడా వాటర్ బాడీస్ లేవండి. నాలాస్ కానీ లేక్స్ కానీ ఏమీ లేవండి. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో దీనికి దగ్గరలోనే మనకి హార్డ్వేర్ పార్క్ కానీ, మనకి గురుకులాలు కానీ, లేకపోతే ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా మనసానపల్లి విలేజ్. సో మనకి ఇది వచ్చేసి మనకు నాగారం, మనకి పెద్ద గోల్కొండ వెళ్ళేటువంటి మనసానపల్లి ఎక్స్ రోడ్స్. సో అన్నిటికీ కూడా చాలా దగ్గరలో ఉందండి ఈ ప్రాజెక్టు. సో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనం ఇప్పుడు జీపీఎస్ అయిపోయిన తర్వాత మనకి లైవ్ లొకేషన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇందాక జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఇది 100 ఫీట్ రోడ్ అండి, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో ప్రజెంట్ మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. మనకి కనపడే ఎదురుగా నేను ప్రాజెక్ట్ ఎదురుగా చెప్పాను కదా, మనకి రోడ్డు పాయింట్ ఏదైతే ఉంది ఈ రోడ్డు పాయింట్లోనే మన దగ్గర ఈ రోడ్డుకు ఆనుకొని మనకి లేఅవుట్ అయితే రెడీ టు సేల్కి ఉందండి, రీసేల్లో. సో ఇది మనకు ఇక్కడ నుంచి కిలోమీటర్ వెళ్తే మనం ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తాము. ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే మనకి చలపతి ప్యారడైజ్ లేఅవుట్ ఉంటుందండి. సో ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అవుతుంది. సో మీకు ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జీపీ లేఅవుట్ అండి. నేను మీకు ఇందాక చెప్పిన విధంగా ఏదైతే మీకు రోడ్డు ఉంటుందో మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. లోపల కూడా ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. దీని పేరు వచ్చేసి $1 మిలియన్ అండి ప్రాజెక్ట్ పేరు. $1 మిలియన్ ఈ ప్రాజెక్ట్ పేరు. 12 ఎకర్స్ ఉన్నటువంటి ఈ లేఅవుట్లో 3 ఫేజెస్లో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. 2006లో డెవలప్మెంట్ అయితే చేశారు. సో మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి నేను మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. సో చాలా ప్రైమ్, మనకి లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ ఇందులో ప్రీ కాస్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో మీరు అది వీడియోలో కూడా చూడొచ్చు. సో ఇందులో మనకి
బీటీ రోడ్స్, ప్రాపర్గా బీటీ రోడ్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ పోల్స్ అయితే ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇందుట్లో అయితే అవైలబుల్ ఉందండి. బట్ ప్రాపర్గా వర్క్ అయితే చేయడం లేదు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బౌండరీ వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే స్ప్రెడ్ అయ్యి ఉంది. సో ఇందుట్లో మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్స్ అండి. ఇందాక నేను మీకు జీపీఎస్లో చెప్పిన విధంగా రైట్ సైడ్ ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా పార్క్ ఏరియా అండి. సో మీకు రైట్ సైడ్ ఇటు రైట్ సైడ్ నుంచి అటు లెఫ్ట్ సైడ్ వరకు కూడా మొత్తం పార్క్ ఏరియా ఇచ్చారు ఇందులో. సో మనకి కొద్ది స్పేషియస్గా ఉందండి, లేఅవుట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో మీకు ప్రాపర్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో దట్టు మహేశ్వరంకి చాలా దగ్గరలో ఉంటుంది. దట్టు ఇప్పుడు మహేశ్వరం మున్సిపాలిటీ అవుతుంది కాబట్టి మీకు ఇంకా అప్రిషియేషన్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో నేను మీకు వెంచర్ చుట్టూ చూపిస్తున్నాను, కంప్లీట్ లేఅవుట్ బౌండరీ చుట్టూ నేను తిప్పైతే చూపిస్తున్నాను వీడియోలో. సో ప్రతి క్లయింట్కి కూడా కావాల్సింది ఇదే అండి. ఎవరైనా కూడా ప్రాజెక్టుకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మనకి ఇది కంప్లీట్గా జోన్ విషయానికి వస్తే కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి $1 మిలియన్ ప్రాజెక్ట్ అండి. $1 మిలియన్ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుంది ఇది కూడా. సో మనకి బ్యాంక్ లోన్స్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ బ్యాంక్ లోన్స్ తక్కువ అండి రావడం ఇందులో. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేల్ డీడ్ వాల్యూస్ అన్నీ కూడా 500, ₹1000, 1500కే ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళినా కూడా చాలా తక్కువ బ్యాంక్ లోన్ వస్తుందండి. సో దానికన్నా బెటర్ మీరు అవుట్ రేట్లో కొనుక్కోవడం ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాజెక్ట్స్కి అయితే. సో ఇక్కడే కాదు, నేను మీకు ఇందాక మీకు అందుట్లో ఏదైతే జీపీఎస్లో చెప్పానో మనకు ఆపోజిట్లో చలపతి ప్యారడైజ్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మహేశ్వరం టౌన్లో ఉన్నాయి మన దగ్గర, మనసానపల్లి ఏరియాలో కూడా మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో బీటీ రోడ్స్ ప్రాజెక్ట్ వేసినప్పుడు అయితే కంప్లీట్గా బీటీ రోడ్స్తోనే అయితే డెవలప్మెంట్ చేశారు. బట్ ఏంటంటే చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి కొద్దిగా పాడైపోయింది. సో మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకు పార్క్ ఏరియా ఉంటుంది, చాలా పెద్ద పార్క్ అండి. సో ఇందుట్లో మనకు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్, రీసేల్ పర్పస్, రీఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మనసానపల్లికి అండ్ మనకు మహేశ్వరంకి మధ్యలో ఉంటుంది లేఅవుట్. సో చాలా బాగుందండి లేఅవుట్ అయితే. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 15,000 వరకు కోట్ చేస్తున్నారండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.